భారత్ పైన పాకిస్తాన్ నిన్న దాదాపు 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇండియాలోని 24 ప్రాంతాలే లక్ష్యంగా దాడికి యత్నించింది పాక్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని పలు ప్రాంతాలు టార్గెట్గా డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. నిన్న రాత్రి 8 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దాడులు జరిగాయి. పాక్ అటాక్స్ ను ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపైన మే 7న భారత్ అటాక్స్ చేయడంతో కౌంటర్ అటాక్ గా పాకిస్తాన్ దాడులకు తెగబడింది. జమ్మూ, పఠాన్కోట్లోని భారత మిలిటరీ స్థావరాలపైన అటాక్ చేసింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను తుక్కు చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పాక్ పని పట్టింది. S-400, L-70, ZU-23, సకిచా, ఆకాశ్ వంటి అత్యాధునిక ఆయుధాలతో పాక్ చుక్కలు చూపించింది ఇండియా. పాక్ డ్రోన్లను సర్వనాశనం చేసింది. డ్రోన్లతో మాత్రమే కాకుండా మిసైళ్లను ప్రయోగించింది పాకిస్తాన్. వీటిని కూడా ఇండియా ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియాలో 8 మిసైళ్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసిన తరహాలో అటాక్ చేయగా గట్టి బుద్ధి చెప్పింది ఇండియన్ ఆర్మీ. మనం చూస్తున్నాం, పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపైన మే 7న భారత్ అటాక్స్ చేయడంతో కౌంటర్ అటాక్ గా పాకిస్తాన్ నిన్న దాడులకు తెగబడింది. జమ్మూ, పఠాన్కోట్లోని భారత మిలిటరీ స్థావరాలపైన అటాక్ చేసింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను తుక్కు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పాక్ పని పట్టింది భారత్. S-400, L-70, ZU-23, సచికా, ఆకాశ్ వంటి అత్యాధునిక ఆయుధాలతో పాక్ చుక్కలు చూపించింది ఇండియా. పాక్ డ్రోన్లను సర్వనాశనం చేసేసింది భారత్. డ్రోన్లతో మాత్రమే కాకుండా మిసైళ్లను కూడా ప్రయోగించింది పాకిస్తాన్. వీటిని కూడా ఎయిర్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేసేసింది. మెయిన్ గా సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియాలో 8 మిసైళ్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసిన తరహాలోనే పాక్ అటాక్ చేసింది. అయితే పాక్ అటాక్ గట్టి బుద్ధి చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాక్ అటాక్స్ ను భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏదైతే భారత్ ప్రయోగించినటువంటి ఈ ఆయుధాలకి సంబంధించి పాక్ మొత్తం కూడా విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత్ పైన పాకిస్తాన్ నిన్న దాదాపు 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లుగా ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇండియాలో ఉన్నటువంటి మొత్తం 24 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఈ దాడికి ప్రయత్నించినట్టుగా చెప్తున్నారు. మెయిన్ గా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలానే రాజస్థాన్, గుజరాత్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలే టార్గెట్ గా అటు డ్రోన్లను, మిసైళ్లను కూడా ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ. అయితే నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా దాదాపు మిడ్ నైట్ వరకు కూడా ఈ దాడులు అనేవి కొనసాగాయి. పాక్ అటాక్స్ ను ఇండియన్ ఆర్మీ అలానే ఎయిర్ ఫోర్స్ కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్లపైన మే 7న భారత్ అటాక్స్ చేసిందో వాటికి ప్రతిగా జమ్మూ కాశ్మీర్ వాటన్నిటినీ కూడా స్థావరాలపైన పాక్ అటాక్స్ ప్రారంభించింది. అయితే వాటిని భారత్ చాలా తెలివిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, నిన్న రాత్రి 24 నగరాలపైన 500 చిన్న డ్రోన్లతోటి పాకిస్తాన్ ఈ యొక్క దాడులకు పాల్పడేందుకు ప్రయత్నం చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపైన ఈ యొక్క దాడులకు పాల్పడింది. అయితే భారత రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లన్నింటినీ కూడా నిలువరించడం జరిగింది. పాకిస్తాన్ డ్రోన్లు ఈ యొక్క గగనతలంలోనే భారత రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేయగలిగింది. అయితే ఇవి యుద్ధానికి సంబంధించిన డ్రోన్లు కావు అనేది కూడా భారత అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే కొంత కన్ఫ్యూజ్ చేస్తూ భారతదేశం పైన దాడి చేయాలన్న ప్రయత్నం మాత్రం చేశారు అనే ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే రాడర్ వ్యవస్థలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క డ్రోన్లను ఉపయోగించి ఉండవచ్చు అన్న
ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అధికారులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, దేనికోసం ఉపయోగిస్తున్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. వాటి శకలాలను ప్రస్తుతం అధికారులు వాటిలో ఉన్న ఎటువంటి టెక్నాలజీని వాడారన్న దానిపైన కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపు 500 డ్రోన్లను ఏకకాలంలో భారత్లోకి పంపించి భారతదేశంలో ఈ యొక్క రక్షణ వ్యవస్థను కొంత కన్ఫ్యూజ్ చేసి ఆ తర్వాత మిసైల్స్ తోటి దాడి చేయాలన్న ఆలోచనతోటి పాకిస్తాన్ ఇటువంటి ప్రయత్నం చేసిందా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తున్నాయి. ఏదేమైనా భారత భూభాగంలోకి ఎటువంటివి వచ్చినా, గగనతలంలోకి ఏది వచ్చినా కూడా వెంటనే నిర్వీర్యం చేసేందుకు భారత ఆర్మీ చాలా సిద్ధంగా ఉంది అనేది కూడా మరోసారి అర్థమవుతుంది. అయితే గోపి, మనం చూస్తున్నాం మొత్తం 24 స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ మొత్తం 500 డ్రోన్ల మిసైల్స్ని ప్రయోగించడం అంటే పాక్ ఆర్మీకి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఆ అటాక్స్ అన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరిగింది. అయితే మరిన్ని దాడులు పాక్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హై లెవెల్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని సంసిద్ధతతో ఎదుర్కొనే విధంగా ఏ రకంగా మన భారత ఆర్మీ ఉందనుకోవాలి? అయితే రాడర్ వ్యవస్థను కన్ఫ్యూజ్ చేసి దాడి చేయాలన్న ఏకైక కారణం చేతనే పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడిందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్లో ఉన్న ఈ యొక్క S-400కు సంబంధించిన రక్షణ వ్యవస్థను కన్ఫ్యూజ్ చేసి మిసైల్స్ ద్వారా భారత్లో దాడికి పాల్పడాలన్న ఒక ఉద్దేశంతో ఎటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే భారత గగనతలంలోకి రాగానే రాడర్స్ను వాటిని గుర్తించి వెంటనే వాటిపైన దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్య చేయడం వల్ల భారత ఆర్మీ కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ సందర్భంగానే ఇవి ఒక ఆడుకునే బొమ్మలుగా భావించి నెక్స్ట్ మిసైల్స్ వచ్చినా ఇంకా ఏదైనా వచ్చినా కూడా భారత్ అదే విధంగా కొంత వదిలేస్తుంది అన్న ఒక దురుద్దాలోచనతోటే ఇటువంటి ప్రయత్నం చేసింది అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో పూర్తిగా ఉదయం నుంచి కూడా హై లెవెల్ మీటింగ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రధానితోటి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రితోటి త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అదేవిధంగా CISF, BSF లాంటి సెక్యూరిటీ ఫోర్స్ తోటి కేంద్ర హోంశాఖ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇటువంటి ఉగ్రవాదుల